బాబురావు. ఏం చేస్తుంటారు? నేను తాపి మేస్త్రి. సారి గెలుపు ఒక సైడ్ ఉందని చెప్పగలరా ఖచ్చితంగా? రెండు వైపులో కూడా ఉందా? లోకేష్ వైపు. లోకేష్ వైపే. ఈసారి టీడీపీ ఓడిపోవడం ఖాయం, జగన్ గారితో మోడీ గారు కేసీఆర్ గారు సపోర్ట్ ఉంటున్నారు కదా అని వార్తలు అయితే వచ్చాయి కదా. ఏం లేదు, అన్నీ మామూలుగా మాటలే. ఇక్కడ మాత్రం లోకేష్ గారు గెలుపు ఖాయం. నారా లోకేష్ గారిదే. ఓట్లే అడుగుతాను, ఎన్ని ఓట్లతో గెలుపొందొచ్చు ఆయన? సుమారు ఒక 50,000 50,000 మెజార్టీ వస్తుంది. అంటే ఇది సీఎం కొడుకనే వేద్దాం అనేసి ఉన్నారా, లేకపోతే ఆయన చేయగలరా? ఇక్కడ తెలుగుదేశానికి అభిమానం ఉంది. ఇక్కడ మొత్తంగా మంగళగిరిలో ఏం చేస్తారు? బిల్లర్ పని చేస్తుంటా. ఈసారి మెండుగా ఉన్నాయంట టీడీపీకి నిజంగా గెలుపు అవకాశాలు? ఉన్నాయండి. ఖచ్చితంగానా? ఖచ్చితంగా. ఏమో చివరికి ఏదైనా జరగచ్చు, డబ్బు ఏదైనా చేస్తుంది, ఆ మాయలో పడితే మరి వేరే పార్టీకి వెళ్ళిపోవచ్చు ఓటర్లు అంటారు కదా. అంటారు, కాదంటలేదు, కానీ అభిమానం అనేది ఒకటి ఉన్నట్టు కదా. నారా లోకేష్ గారి గెలుపు తథ్యం అంటావా? ఆర్కే గారికి ధీటైన వ్యక్తి ఆయన పక్క. ఏ విధంగా చెప్తున్నా? ఆయన చేసిన పనులు బట్టి గెలుస్తారా, లేకపోతే సీఎం కొడుకనే గెలుస్తారా? సీఎం కొడుకని. సీఎం కొడుకని ఏ మేరకు చేసి పెడతారు? ఆశ మామూలు మన కోసం మంచిగా చేస్తాడు కదా, అందుకని అంతే. జగన్ గారికి ఎవరెవరు సపోర్ట్ ఉంటున్నారు ఈసారి తెలుసా మీకు? నాకైతే ఐడియా లేదండి. కేసీఆర్ గారు, మోడీ గారు ఆయనకు సపోర్ట్గా ఉంటున్నారని విన్నారా? పోనీ మనకైతే ఐడియా లేదండి. మాకు నారా లోకేష్ గారు ప్లస్ చంద్రబాబు కూడా వస్తారని. మళ్ళీ చంద్రబాబు అంటారు. మళ్ళీ 4.5 ఏళ్ళలో చేశారంటారా బాబు గారు? నాకైతే చేసినట్టే ఉంది. శాతానికి ఎంత చేశారంట? 70%. మంగళగిరిలోనే నారా లోకేష్ గారు పోటీ అనేది తెలియదా మీకు? తెలుసు. మరి సీఎం గారు కొడుకు, మరి అట్ల గురించి పట్టించుకోలేదు? తిరిగేలేదు అసలు. ఆయనకి తిరిగిలేదా? ఆర్కే గారికి? నారా లోకేష్ గారికి తిరిగేలేదు. ఆయన గెలుపు అంటారు? ఆయన గెలుపు పక్క. నేను టాపీ వేసాను. ఈసారి గెలుపు ఎవరిది అంటారు? ఆయన నారా లోకేష్. ఏ అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు? ఇంతకుముందు తెలుగుదేశం ఆయన అభ్యర్థి నిలబడితే 6 ఓట్లతో ఓడిపోయాడు గంజి చిరంజీవి గారు. అంతా తెలుగుదేశమే. మరి ఆర్కే గారు గెలుపొందారు కదా కిందటిసారి, మరి ఆ స్వల్ప మెజారిటీ ఈసారి అత్యధిక మెజారిటీ అవ్వచ్చు ఆర్కే గారికి అంటున్నారు. లేదండి, అవకాశం లేదు. అంటే సీఎం కొడుకుని గెలిపించుకుంటారు ఇక్కడ, లేకపోతే కాదు, ఇక్కడ పద్మశాలీలు ఎక్కువ. ఇక్కడ పద్మశాలి ఓట్లు ఎక్కువ తెలుగుదేశం.